కుతపకాలం అంటే ఏమిటి, దాని ప్రాముఖ్యత? దివస్యాష్టమే భాగే మంది భవతి భాస్కరే సకాల కుతపో నామ పితॄణాం దత్తమక్షయం అంటారు. అంటే మధ్యాహ్నం తర్వాత సూర్యుని వేడి తగ్గే సమయం కుతపకాలం అంటారు. ఈ సమయంలో చేసే పిండ ప్రదానం కానీ, దానం కానీ, భోజనం కానీ పితృదేవతలకు అక్షయ ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. అందుకే శ్రద్ధతో కుతపకాలానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. పితృపక్షంలో ముఖ్యమైన విధి తస్మాత్ సర్వప్రయత్నేన బ్రాహ్మణస్థు విశేషత ప్రదద్యాద్ విధివత్పిండాద్ గయాం గత్వా సమాహిత అంటారు. మన పితృల ఆశ వంశంలో ఎవరో ఒకరు గయాక్షేత్రానికి వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. ఎందుకంటే గయాక్షేత్రంలో అక్షయవట వృక్షం కింద చేసిన శ్రాద్ధం శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది. ధర్మశాస్త్రం చెబుతోంది ఏంటంటే, ధేనుకారణ్యంలో మనం పిండ ప్రదానం కానీ శ్రాద్ధం చేసిన వారు 20 తరాల పూర్వీకులు, 20 తరాల భవిష్యత్తు సంతానం కలిపి 40 తరాలు ముక్తిని పొందుతారు అని చెప్తారు.